గురుగారు గోపద్మ వ్రతం అని ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది కదా, ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? మన తెలుగు సంప్రదాయాల్లో అనేక రకాల వ్రతాలు, విభిన్నమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. వ్రతము అంటే నియమనిష్టలతోటి చేసేటువంటి ఒక కార్యక్రమం. నియమం దేనికని అంటే కట్టుదప్పకుండా ఉండటానికి. లోకంలో ఒక నియమం ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి, పట్టాల మీదనే రైలు వెళ్ళాలి, వెళ్తే గమ్యస్థానం చేరుకుంటాం. పట్టాలు అక్కర్లేదండి, నీకు నమస్కారం. లోకం ఒక నియమం, ఒక భార్య ఒక భర్త ఇలా ఒక నియమాలు పెట్టింది. అలాగే వ్రతం అంటే అది ఒక నియమంతో చేసేటువంటి ఒక పూజ. అందులో రకరకాల పూజల్లో గోపద్మ వ్రతము అని ఒకటి ఉంది. చాలామంది ఇప్పుడు ఆ పేరు కూడా మర్చిపోయారు. ఆ గోపద్మ వ్రతం అనేటువంటిది ఇదిగో ఈ ఆషాఢ మాసంలో జరిపేటువంటి ఒక పూజ. ఏమిటండి ఈ పూజ? ఆ పేరులోనే మనకు తెలుస్తోంది, గోవుకి సంబంధించి గోవు లాంటి సాధు జంతువులు సజ్జనుల యొక్క మేలుని ఆకాంక్షించి లక్ష్మీదేవి యొక్క ఆ కరుణా కటాక్షం పొందాలని చేసేటువంటి వ్రతం గోపద్మ వ్రతం. ఇది సుమారుగా 4 నెలల పాటు సాగుతుంది. ఈ ఆషాఢ మాసంలో మొదలుపెట్టి చాతుర్మాస్యం ఎలాంటిదో ఆ చాతుర్మాస్యంలాగా మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దీన్ని సంపూర్తి చేస్తారు, వాయనాలు అప్పుడు ఇస్తారు. అయితే ఏంటంటే అంటే ఇది ఈ వ్రతంకి చేయవలసిన పని ఏంటంటే 33 రకాల ముగ్గులు వేస్తారు. అది ఈ మిగతా వ్రతాలకి దీనికి తేడా. అసలు ఒక్క ముగ్గు వేయటానికే మాకు నడుము పడిపోతుందండి బాబు. 33 రకాల ముగ్గులు తులసి కోట చుట్టూ పూర్వకాలం ఆ సంస్కార దర్పణంలో ఉంది. ఆషాఢ మాసంలోనే వస్తుంది గోపద్మ వ్రతం, అప్పుడు చేయాలి. 33 రకాల ముగ్గులు వేయాలి. అమ్మవారికో లేకపోతే అయ్యవారికో లక్ష్మీదేవిని కాంక్షించో మొత్తానికి 33 రకాల పువ్వులు, అన్నీ 33 రకాల ముగ్గులు, 33 రకాల పద్మాలు. ఆ పద్మాలతోటి పువ్వులు, ఇప్పుడు పద్మాలన్నీ మేము అక్కడెక్కడ తీసుకురాగలం అంటే 33 రకాల పువ్వులు. 33 రకాల పువ్వులతోటి అమ్మవారి యొక్క లేకపోతే అయ్యవారి యొక్క ఆరాధన ఈ వ్రతంలో మనం చేస్తారు. అట్లాగే ఈ వ్రతానికి సంబంధించి నియమనిష్టతోటి ఉంటారు. కనీసం ఆదివారాలు, ఎందుకంటే చెప్పాను కదా 4 నెలల కార్యక్రమం ఇది. ఈ 4 నెలల కార్యక్రమంలో మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఈ 3 రోజుల్లో ఈ ఆషాఢ మాసంలో మిగతా మాసాల్లో నిష్టగా ఆ తులసి కోట చుట్టూ మిగతా అన్ని రోజుల్లో వేసినా వేయకపోయినా చేస్తూ నేను గోపద్మ వ్రతం చేస్తున్నానని చెప్పి మొదలుపెట్టి దానికి సంబంధించినటువంటి విధి నియమాలున్నాయి. ఈ రకంగా చేసి దీనికి ఉద్వాసన కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు చేస్తారు ఈ గోపద్మ వ్రతం. అది ఇప్పుడు దాదాపుగా దాన్ని చేయలేక ఇందాక నేను మొదట్లోనే విన్నవించుకున్నట్లుగా ఒక్క రకం ముగ్గేయటానికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నెమ్మదిగా, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా సులభాహ పురుషారాజన్, సులభమైన మార్గాన్ని మన వాళ్ళందరూ ఎంచుకుంటారు. కాబట్టి ఇది నెమ్మదిగా అస్తమించింది. కానీ చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఆచరించే వాళ్ళు ఎక్కడో ఉండి ఉంటారు, లేకపోరు. అందుకే దాని ధర్మశాస్త్రాల్లో కూడా దాన్ని లిఖించారు. మొత్తానికి దాని పేరు తెలుసుకున్నాం, దాని ఫలితం కొంతైనా మనందరికీ లభించుగాక.